నగర్ వరంగల్ ఎనుమాముల పరిధి ఎన్టీఆర్ నగర్ లోని సర్వే నెంబర్ 170/B2లో 1 ఎకరం 20 గుంటల భూమిలో 20 సంవత్సరాలుగా కబ్జాలో ఉంటున్నానని నాతి శరత్ తెలిపాడు. దూడెం రాజేష్ మరికొందరు వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తన భూమిని ఆక్రమించుకొని అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని నాతి శరత్ మీడియా ముందు ఆవేదనను వ్యక్తం చేశారు. గతంలో ఎంతో మంది ఈ భూమిపై అక్రమ కబ్జాకు ప్రయత్నించి కోర్టులో విఫలమైనారని, ఇప్పుడు రాజేష్ ఏకంగా నిర్మాణం చేపడుతున్నారని అన్నారు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని నాతి శరత్ వాపోయాడు. ఇప్పటికైనా రెవెన్యూ, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించి వెంటనే అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని శరత్ కోరారు. ఇది ఎంత పెద్ద ఫ్రాడ్ జరిగిందనే విషయం మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఎంతసేపు ఆయన వర్షన్ వింటాలి కానీ మన వర్షన్ వింటాలి. నమస్కారం అండి, నా పేరు శరత్ అండి. నేను 2001లో జానయ్య దగ్గర రిజిస్టర్డ్ జీపీఏ చేసుకున్నాను. తర్వాత 2 సార్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను మా వైఫ్ పేరు మీద. తర్వాత 2009-10లో ఒక 7గురు దీని మీద డిస్ప్యూట్ చేశారు. ఆ డిస్ప్యూట్ చేసినప్పుడు నేను కోర్టుకు పోయినాను, వాళ్ళు కూడా కోర్టులో ఉన్నారు. 2010 నుండి 2026 వరకు అది కోర్టులోనే నడుస్తున్నది. రీసెంట్గా ఒక ఆయన దూడం రాజేష్, ఇంకొక ఆయన ఇద్దరు శ్రీశైలం అని ఇద్దరు కలిసి వచ్చేసి నా ఈ పీస్ఫుల్ ల్యాండ్లో, నేను 16 ఇయర్స్ నుండి ఇట్లా ఖాళీగా మంచిగా ఉంచుకుంటున్న ల్యాండ్లో మధ్యలో వచ్చేసి ఈ విధంగా వర్క్ చేస్తున్నారండి. ఈ విధంగా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ రోడ్డు లేదు, వాళ్ళకు ఏమీ లేదు. వాళ్ళు వచ్చేసి ఇక్కడ రోడ్ నెంబర్ 3లో వాళ్ళ ప్లాట్లు ఉన్నాయి, 40, 41, 42. అది ఆయన తీసుకొచ్చింది, దూడం రాజేష్ అంటే ఆయన తీసుకొస్తే నేను కష్టపడ వాళ్ళు ఏదైతే ప్లాట్ కొన్నారో దాన్ని ఫైండ్ అవుట్ చేసినాను. ఫైండ్ అవుట్ చేసిన దానికి ఇక్కడ వచ్చేసి ఆయన ఎస్టాబ్లిష్ కావడానికి అన్యాయంగా అది చేస్తున్నాడు. పొద్దున మా పర్సన్ వచ్చేసి ఇక్కడికి వస్తే ఆయనను ఫోటోలు తీసి బెదిరియడము, ఈ విధంగా చేస్తే ఆయన పారిపోయినాడు. నేను హైదరాబాద్లో ఉన్నా, నేను మెడికల్ చెకప్ చేసుకుంటే ఇమ్మీడియట్ రష్ అవుట్ అయ్యి ఇక్కడికి వచ్చేసాను. నా ల్యాండ్ నాకు కావాలి, నా ల్యాండ్ నాకు కావాలా. నాకు ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చారు, పర్మనెంట్ ఇంజంక్షన్ ఇచ్చారు, తర్వాత పోలీస్ సైడ్ ఇచ్చారు. 2010 నుండి నేను ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకొని కూర్చొని ఉన్నాను ఇక్కడ. ఇవాళ సడన్గా వచ్చేసి ఒక వ్యక్తి ఇందులో ఈ విధంగా ట్రెంచెస్ తవ్వి అది చేశాడు. ఆయన నాకు కేవియట్లో వేస్తున్నాను పంపించాడు, కానీ నెంబరింగ్ కానీ అది కానీ ఏమి ఇవ్వకుండా ఊరికనే లాయర్ నోటీసుల లాగా పంపించాడు. అది దేనికి నిలవదని నేను మా అడ్వకేట్ అంటే, సరే నా ల్యాండ్ నేను ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడ వచ్చి నిలబడ్డాను. ఇంత జరుగుతున్నాను కూడా ఆయన వర్క్ ఆపమన్నాను కూడా దౌర్జన్యంగా పనిచేయిస్తున్నారు. మాకు కోర్టు నుండి ఉన్న రిలీఫ్ను ఎక్స్టెన్షన్ చేయాలా, ఆయనకేమైనా అబ్జెక్షన్ ఏదైనా ఉంటే రోడ్ నెంబర్ 3లో పోయి ఆయన సెట్ కావాలా. కానీ ఇక్కడికి వచ్చేసి ఓపెన్ మైదానం ఉన్నదని చెప్పేసి ఇక్కడ తవ్వకాలు మొదలు పెడితే ఆయన చేసిన తవ్వకాలు కూడా ఎటు సైడ్ రోడ్డు బార్డర్ లేకుండా చేస్తున్నారు. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇక్కడ పక్కకు వాటర్ బాటిల్ ఉన్నది, వాటర్ ప్లాంట్ ఉన్నది. ఈ ప్లాంట్ వచ్చేసి 21, 22 అని ప్లాట్ నెంబర్లు ఉంటాయి. ఇక్కడ ఉండదని చూపెడతాడు పోలీస్ స్టేషన్లో. ఇక్కడ 21, 22 ప్లాట్లు ఉన్నప్పుడు 40, 41, 42 ఇక్కడ ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది? ఆయన స్వయంగా పోలీస్ స్టేషన్లో ఒప్పుకున్న ఇది. ఇంత అడ్జస్ట్ చేసుకొని నీ పేపర్లు సరిగ్గా లేవంటే నా పేపర్లు మంచిగా ఉన్నాయో లేవో గత 16 ఏళ్ళ నుండి నేను పొజిషన్లో ఉన్నా, కబ్జాలో ఉన్నాను. దాన్ని నేను కాపాడుకుంటూ వస్తున్నా. ఇవాళ సడన్గా వచ్చేసి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి నీది కాదు ఇది అని అంటే నేను ఏమైపోవాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కడ చెప్పాలి? ఏమైపోయింది అని అంటే నేను కొంచెం నాకు ఆరోగ్యం అది ఇది కొంచెం మంచిగా లేదు, కొంచెం ఎక్స్టెన్షన్ కావాలి అని అడిగాను. అంటే మండే ట్యూస్డే వరకే ఇస్తాను అంటే నేను ఫ్రైడే వరకు కావాలి సార్ అన్నట్టు అడిగాను. నిన్న పోలీస్ స్టేషన్ నుండి నాకు ఫోన్ వచ్చింది, నేను ఎక్కడో ఉన్నప్పుడు రమ్మంటున్నారు అంటే నేను సిఏ గారికి చెప్పాను, అది బయట ఉండి మాట్లాడుకోండి ఏమైనా చేసుకోండి అన్నట్టు కూడా ఆయన సలహా ఇచ్చాడని చెప్పాను. దాన్ని పట్టుకొని ఆయనను మిస్అండర్స్టాండ్ చేయించి